అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మిక జ్యోతిష్య శాస్త్ర వాస్తు పండితులు శ్రీ వైవిఎస్ఎస్ గిరిరావు గారు వేచేసి ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. గురువుగారు, ఈ శ్రావణ మాసంలో మిథున రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఆరోగ్యం పరంగా ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉంటే వారు గాని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, క్లుప్తంగా వివరించగలరా? అలాగే తల్లి. అందరికీ నమస్కారం అండి. మన రాసుల్లో మూడవ రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రాబోయే శ్రావణ మాసంలో, అంటే గంటల పంచాంగం ప్రకారం చెప్పాలంటే మన ఆగస్టు మాసంలో ఎలా ఉంటుందనేది ఇప్పుడు చూసుకుందాం. వీరికి ఈ ఆగస్టు మాసం అంతా కూడా ఆశాజనకంగా ఉండబోతోంది. సాధారణంగా మీ జీవితంలో తల్లకిందులు అవి చేసేటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఈ నెలలో మిమ్మల్ని ఏం పీడించవు. ఇకపోతే మీరు ఇద్దరు స్నేహితులు కాస్త ఎక్కువ పార్టీలు, సామాజిక సమావేశాలు, ఫ్రెండ్స్తో అడ్డాలకు వెళ్ళటం లాంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. కనుక స్నేహితుల విషయంలో సత్సాంగత్యాన్ని అలవరుచుకొని సద్గోష్ఠులకి వెళుతూ ఉండి మొహమాటానికి దూరంగా ఉండి అనవసరమైనటువంటి పార్టీలకి, అనవసరమైనటువంటి ఎన్విరాన్మెంట్స్కి వెళ్ళకుండా ఉంటే మీకు ఈ నెలలో చాలా శ్రేయస్కరం. దీనివల్ల మీ ప్రతిభకి, గౌరవానికి భంగం కలగకుండా మీరు ఒక ఉన్నతమైన గౌరవాన్ని నిలబెట్టుకునే స్థితిలో ఉంటారు. అలాగే ఏమైనా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి కానీ, కొత్త వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి కానీ, మీ నైపుణ్యాలను విస్తరించుకోవటానికి కానీ అయితే అనుకూలమైన విషయమే. అంటే ఇన్నోవేటివ్గా చేసేది, కన్స్ట్రక్టివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, గుడ్ ఎన్విరాన్మెంట్ ఉండేటువంటి వాటిలో వైపు వెళ్ళండి. ఇన్నోవేటివ్గా ఉంది కదా అని చెప్పేసి కొంత అనెథికల్గా ఉండేటువంటి స్నేహితుల ప్రోత్సాహం వల్ల అటువైపు మీరు అడుగు వేయకండి. అలాగే ఒక చిన్నపాటి ఎదురు దెబ్బ తగిలినా పర్వాలేదు, కానీ దీర్ఘకాలంగా పెద్ద ప్రయోజనాలు చేకూరే విధంగా ముందుకు నడవండి. వాళ్ళు ఆ రోజు హర్ట్ అయ్యారని మీరేం ఫీల్ కావాల్సిన అవసరం లేదు. మీరు దీర్ఘంగా మీ జీవితంలో ఒక గౌరవ మర్యాదలతో బతకడానికి అది ఉపయోగపడుతుంది. మీరు చేయబోయేటువంటి పనులు కొత్తమైన, ప్రత్యేకమైన, అనుకూలమైన, అంటే ఏంటంటే మీ పనిని చక్కగా మనం మోటివేట్ చేసుకుని దాంట్లో స్పోర్టివ్గా ఒక ప్రావీణ్యతాపరంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనకి ఈ నెలలో కలుగుతుంది. మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి, మీ కెరీర్లో స్థిరమైన పురోగతి సాధించడానికి కూడా మీకు చాలా సహాయపడుతుంది. మీ ప్రేమ జీవితం గురించి మాట్లాడుకుంటే మీకు ఉల్లాసంగాను, ఆకర్షణీయంగాను ఉండబోతోంది. లేదా మీ ప్రేమ జీవితంలో మరింత రంగులమైన, అంటే కలర్ఫుల్గా తయారు కాబోతోంది. అయితే ఇక్కడ మీకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన విషయం ఉంది. అనవసరంగా సంక్లిష్టం చేసుకోకండి, దీన్ని ఇక్కడ కాంప్లికేట్ చేసుకోబాకండి. నాటకీయంగా లేదా క్లిష్టంగా మార్చడానికి దేన్ని ప్రయత్నించవద్దు. చక్కగా స్మూత్గా, క్లియర్ కట్గా, ఫెయిర్ మైండ్తో ముందుకు వెళ్ళండి. చక్కగా మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని మంచిగా అనుకూలించి మీ ప్రేమానుబంధాలను పెంచేటువంటి మనిషిగా మిమ్మల్ని గుర్తిస్తుంది. ఒకవేళ ఏదైనా సమస్య తల ఎత్తితే లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు ఒక అడుగు వెనక్కి వెళ్ళైనా సరే ఎదుటివాడు చెప్పేది ఏంటో కొంచెం వినండి. విన్నప్పుడు వారి భావన, వారి భావుకత, వారి మనో సంఘర్షణ కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేవలం ఈరోజు వారు అలసిపోవటం వల్ల వచ్చిందా, లేదా నిజంగా మానసికంగా ఎప్పటి నుంచో చిన్న స్ట్రగుల్ పొందుతున్నారా అనేది ఒకసారి గమనించండి. మీరు మీ జీవిత భాగస్వామిని మించింది మీకు ప్రపంచంలో ఇంకేమీ లేదు. తల్లి, తండ్రి తర్వాత జీవిత భాగస్వామి, ఆ తర్వాత కన్నబిడ్డలు మాత్రమే మీకు జీవితంలో చాలా ముఖ్యమైన వాళ్ళు. ఇది ఖచ్చితంగా గుర్తించుకోండి. ఆఫీసు కానీ, ఉద్యోగం కానీ, సమాజం కానీ, ఇవన్నీ వీటి తరువాతే. అలాగే మీ అనుబంధాలను బలోపేతం చేసుకోవడానికి ఒక అద్భుతమైన సమయం మీ ప్రస్తుత సింగిల్గా ఉన్న
లేదా ఒక బంధంలో ఉన్న మీ దగ్గరగా ఉన్న వారి కోరికలు అవసరాలు అర్థం చేసుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా మీరు ఒక బంధాన్ని ఏర్పరచుకోవటం కానీ, లేదా అలయన్స్ చూస్తున్న వాళ్ళైతే గనక ఒక సానుకూలమైన సంబంధం మీకు వచ్చేటువంటి అవకాశం కానీ నెలలో ఉంది. కేవలం వారి సమస్యలను వినటం ద్వారా మాత్రమే, అంటే వారి ఆనందాల్లో పాలు పంచుకోవడం ద్వారా మాత్రమే ఎదుటి వారి మనస్సును చూరగొనేటువంటి అవకాశం మీకు నెలలో ఉంది. ఒక చిన్న సానుభూతి, ఒక చిన్న అవగాహన పూరితమైనటువంటి వాళ్ళకి సపోర్టింగ్గా ఉన్న ఒక చిన్న మాట, ఈ ఒక్కటి మీరు ప్రయత్నం చేస్తే చాలు మీ బంధం మరింత బలోపేతంగా అవుతుంది. అలాగే ఈ మిథున రాశి వారికి స్థిరమైన ఎదుగుదలకు, లోతైన అవగాహనకు అవకాశాలతో నిండిన నెలగా ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితంలో గణనీయమైన పురోభివృద్ధి, అంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉంటుంది. రిస్క్ తీసుకోవాలని మీ సహజమైన కోరికను, తెలివైన ఆలోచనాత్మక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటూ దాన్ని సమతుల్యం చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఉత్సాహాన్ని పూర్తిగా ఆస్వాదించి ఇన్నోవేటివ్గా, యాక్టివ్గా, ఎనర్జెటిక్గా ఉండటం, అంటే ఉత్సాహంగా, సంతోషంగా, మనస్ఫూర్తిగా పరిస్థితులు ఆస్వాదించేటువంటి పరిస్థితుల్లోకి మీరు వెళ్ళటం చాలా అవసరము. దానివల్ల ఒక స్వీట్ మెమరీ కూడా మిగుల్చుకుంటారు. ఈ నెల చాలా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. ఈ ప్రక్రియలో మీ లోతైన సంతృప్తి భావనతో మరియు జీవితంలో తీసుకురావడానికి కొన్ని చిరస్మరణీయమైన జ్ఞాపకాలు కూడా మీకు నిలబడతాయి. అలాగే చక్కగా ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగి పూర్తిగా శ్వాస తెలుసుకొని భూమధ్యంలో మనసు పెట్టి ఒక్కసారి ధ్యానించి మనం మనస్థిమితంగా కనుక ఫ్రెష్గా ముందడుగు ఆలోచిస్తే చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది, మీరు చాలా పెద్దదిగా, క్లిష్టతరంగా అనుకున్నటువంటిది కూడా వెంటనే దానికి తగ్గ పరిహారం కూడా మీకు లభిస్తుంది. అలాగే మీకు గురు అనుగ్రహ అనుకూలంగా, అంటే థాట్ ప్రాసెస్కి మీకు బాగా ఇచ్చేది గురువు కాబట్టి మీరు చక్కగా ప్రతి గురువారము ఆవు కనిపిస్తే వెంటనే మీ దగ్గరున్న అరటిపళ్ళు 2 కానీ, చుట్టుపక్కల బండ్ల మీద ఎక్కడ దొరికితే ఒకసారి అటు ఇటు చూడండి, వెంటనే 2 అరటిపళ్ళు చక్కగా తీసుకెళ్ళి ఆవుకి మీ స్వయంగా మీ చేతితో తినిపించండి, కింద పడేయటం కాకుండా. చక్కని గురు అనుగ్రహం వస్తుంది. ఇది నేను స్వానుభవంతో చెబుతున్న మాట. ఇంతకు మించి మీకు ఎటువంటి పరిష్కారాలు అవసరం లేదు. మిథున రాశి వారు ఈ శ్రావణ మాసంలో అద్భుత ఫలితాలు ఆశించాలని, గురు అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువుగారు. చాలా క్లుప్తంగా వివరించారు. వివరంగా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు గురువుగారు చెప్పిన అన్ని జాగ్రత్తలు తీసుకొని శ్రావణ మాసాన్ని చక్కగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.